శ్రీ సాయి సచ్చరిత్ర 46వ అధ్యాయం. ఇందులో రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి. మొదటిది శామ యొక్క కాశీ, ప్రయాగ్, గయ యాత్ర. రెండవది రెండు మేకల కథ. శామ యొక్క కాశీ, ప్రయాగ్, గయ యాత్ర. కాకాసాహెబ్ దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి నాగ్పూర్ కు వెళ్లగా, నానాసాహెబ్ చాందోర్కర్ తన కుమారుడి వివాహానికి గ్వాలియర్ వెళ్లాడు. ఇద్దరూ షిరిడీకి వచ్చి బాబాను తమ శుభకార్యాలకు ఆహ్వానించారు. బాబా స్వయంగా వెళ్లకుండా శామాను మాధవరావు దేశ్ పాండే తన ప్రతినిధిగా పంపించారు. బాబా శామాకు ఇలా అన్నారు: కాశీ, ప్రయాగ్ యాత్రలు ముగియగానే నేను గయలో నీకంటే ముందే ఉంటాను. ఇది బాబా అఖండ వైభవానికి ఉదాహరణ. శామ నాగ్పూర్, గ్వాలియర్లో జరిగిన కార్యాలలో పాల్గొని తర్వాత కాశీ, అయోధ్య, ప్రయాగ్లో యాత్రలు చేశాడు. చివరగా గయకు చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి అతనిని ఆహ్వానించి తన ఇంటిలో వసతి కల్పించాడు. ఆ ఇంటి ముందర బాబా ఫోటో ఉండగా అది చూసి శామ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బాబా చెప్పిన మాట, నేను నీకంటే ముందే గయలో ఉంటాను, సత్యమైంది. ఆ వ్యక్తి శామాకు ఇలా వివరించాడు: తన ఇంట్లో ఉన్న బాబా చిత్రం చాలా కాలం క్రితం షిరిడీలో శామ ఇంట్లో చూసి దాన్ని బాబా అనుమతితో తెచ్చుకున్నానని చెప్పాడు. దీని వలన శామాకు గాఢమైన భక్తి, ఆనందం కలిగింది. దీని యొక్క నీతి ఏమిటంటే బాబా మాటలు అక్షరాలా సత్యమవుతాయి. ఆయన భక్తుల పట్ల అనురాగం ఎంతటి అనుభూతి కలిగిస్తుందో ఈ కథ నిరూపిస్తుంది. బాబా ఎక్కడున్నా భక్తుని ముందు చేరతాడు. రెండు మేకల కథ. ఒక రోజు ఉదయం బాబా ద్వారకామాయి నుండి బయలుదేరి తిరిగి వస్తూ మార్గంలో రెండు మేకలను చూశారు. వాటిని ప్రేమతో నిమిరి ఒక్కసారిగా 32 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారు. అప్పుడు చుట్టూ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఒక మేక ధర 2 లేదా 3 రూపాయలే, కాని బాబా 32 రూపాయలు ఖర్చు చేశారు. అందువల్ల బాబా మోసపోయారు అని కొందరు అనుకున్నారు. శామ, తాత్య ఆందోళనతో బాబాను అడిగినప్పుడు బాబా ఇలా వివరించారు: ఈ రెండు మేకలు గత జన్మలో ఇద్దరు సోదరులు. మొదట ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా తరువాత లోభం, అసూయ కారణంగా శత్రువులుగా మారారు. చిన్నవాడు శ్రమతో ధనం సంపాదించగా పెద్దవాడు అసూయతో అతన్ని చంపి ఆస్తిని దోచుకున్నాడు. చిన్నవాడు కూడా ప్రతీకారం తీర్చుకుని అన్నని హత్య చేశాడు. ఇలాగే ఇద్దరూ కలహాలతో మరణించారు. తమ పాపఫలితంగా ఈ జన్మలో మేకలుగా పుట్టారు. బాబా ఇలా అన్నారు: వారిపై నాకు కరుణ కలిగింది. కాస్తైనా శాంతి పొందాలని నేను వీటిని కొనుగోలు చేశాను. వెంటనే వాటిని తిరిగి యజమానికి అప్పగించాను. మీరు అనుకున్నట్టు నేను మోసపోలేదు. ఇది వారికి కళ్యాణకరమైనది. దీని యొక్క నీతి ఏమిటంటే బాబా భక్తులకే కాకుండా జంతువులపైన సమానమైన దయ చూపించారు. ఆయన దృష్టిలో అందరూ ఆత్మరూపమే. రెండు మేకల కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే అసూయ, లోభం, హింస మనిషిని పాపంలో పడేస్తాయి. ఆ పాపఫలితంగా తిరిగి జన్మలో జంతువులుగా పుడతారు. భగవంతుని కరుణ, సద్గురు దయ తప్ప పాపములు పరిహారమవు. ఈ అధ్యాయ యొక్క సారాంశం: బాబా చెప్పిన మాట గయ యాత్రలో శామాకు అక్షరాలా నిజమైంది. ఆయన ఎక్కడికైనా ముందే చేరతాడు. రెండు మేకల ఉదాహరణతో బాబా కరుణకు సరిహద్దుల్లేవు. గత జన్మలో చేసిన కర్మలకు అనుగుణంగా జన్మలస్తాయి. మనస్సు శాంతి, భక్తి, గురుభక్తి ఇవే మోక్షానికి మార్గం. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.